నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం మహాభారతంలోని చిన్న చిన్న కథల్ని చెప్పుకుంటున్నాం కదా, ఒకటేదైనా మహాభారత కథల్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగినవి బ్రహ్మాండమైన కథలు ఎన్నో. చిన్న కథ అంటే మరీ కథతోటి ఎక్కువగా మెయిన్ మహాభారతంతో ఆటే సంబంధం లేని కథలు. ఓకే. దాంట్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోదగింది శకుంతల కథ ఒకటి చెప్పాలి. శకుంతల కథ ఎక్కడి నుంచి మొదలవుతుంది? మనకి శకుంతల కథలో ఒక వెర్షన్ మనం తరచుగా వింటుంటాము. అసలు వెర్షన్ మహాభారతంలో ఏముందో చెప్పి మనం వినే వెర్షను దాన్ని కనెక్ట్ చేసి చివరికి చెప్తాం. తొలిగా మొదటి కథ ఏం చెప్పుకోవాలంటే, కణ్వ మహర్షి ఆశ్రమం. కణ్వుడనే ఒక మహర్షి అడవిలో ఒక ఆశ్రమం నిర్మించుకుని ఉండేవాడు. ఆయన పెంపుడు కూతురు శకుంతల. ఒకనాడు పూర్వంశానికి చెందినటువంటి పూర్వు ఎవరు? యదువు కుమారుడు. అదే యదువు ఒక తమ్ముడు, మన యయాతి మహారాజు కుమారుడు. ఎవరైతే యయాతికి తన యవనాన్ని ఇచ్చి వృద్ధాప్యాన్ని తీసుకున్నాడో పూర్వు, అతని వంశానికి చెందిన ఇలిలుడు అనే రాజు. పేరు అసలు నోరు తిరగదు చూడు. ఇలిలుడు ఆయన కుమారుడు దుష్యంతుడు. ఇతను ఏం చేశాడంటే, ఒకసారి వేటకి బయలుదేరి ఆ అడవంతా వేటాడారు. చాలామంది ససైన్యంగా బయలుదేరాడు. చాలా సైన్యంతో వెళ్ళిన తర్వాత వాళ్ళ బాగా లేట్ అయిపోయింది. అయితే కొంత సైన్యం అంతా వెనకాల ఉండగా కొద్దిపాటి పరివారంతో సమీపంలో ఉన్నటువంటి ఋష్యాశ్రమానికి చేరాడు. ఈయన ఋష్యాశ్రమానికి వెళ్ళే సమయానికి ఆయన ఒక లేడీని వెంటాడుతూ ఇటువైపు వచ్చాడు. ఈయన వెనకాల మిగిలిన పరివారం, చిన్న పరివారం పరిగెత్తుకుంటూ ఆయన వెనకాలే వచ్చేసింది. లేడైతే తప్పించుకుంది, అది ఋష్యాశ్రమంలోకి వచ్చేసింది. అది ఆశ్రమ లేడి, దాన్ని కొట్టకూడదు. ఆ లోపలికి వచ్చాక ఇంకా వేటాడకూడదు. ఈయన లోపలికి వెళ్ళాడు. ఆశ్రమం, పర్ణశాలలు అన్నీ కనపడ్డాయి. ఆశ్రమంలో సాధారణంగా యజ్ఞం హోమం జరుగుతూ ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అత్యద్భుతమైన తోటట అది. అక్కడ లేని పువ్వు లేదు. ఈ పువ్వు రసాలంటే ఘుమఘుమలాడని పువ్వులు లేవు. ప్రతి చెట్టుకి పూత, పువ్వు, కాయ, పండు అలా ఉన్నాయి. అమోఘమైన వాతావరణం అన్నమాట. ఆ లోపల జరిగే యజ్ఞాల తాలూకు గొప్పతనానికి సాక్ష్యం ఏంటంటే దాని యొక్క సౌందర్యమే. నిండుగా విరబూసిన చెట్లతోటి చాలా ప్రకాశంగా అత్యద్భుతంగా ఉన్న ఆ వనంలోకి ప్రవేశించాడు. ఇక్కడ లోపల ఒక ఋష్యాశ్రమం ఉంది. ఈ ఆశ్రమం ఎవరిది ఏమిటి తెలుసుకున్నాడు. కణ్వముని ఆశ్రమం. కానీ కణ్వుడు ఆ సమయానికి ఆశ్రమంలో లేదు, మహర్షి లేడు. లేకపోతే ఈ కణ్వాశ్రమం, ఆ కణ్వుని యొక్క కుమార్తె అయినటువంటి శకుంతల అనే అమ్మాయి ఈ రాజుగారికి ఆతిథ్యం ఇచ్చింది. రాజుకి ఆతిథ్యం ఇవ్వాలి ఆశ్రమంలో ఎవరుంటే వాళ్ళు. ఆయన ఆశ్రమపు బాధ్యతలు తన కూతురికి అప్పచెప్పి వెళ్ళాడు. ఆ అమ్మాయిని చూసేసరికి ఆయన చూడగానే ఆమె ప్రేమలో పడ్డాడు దుష్యంతుడు. ఆమె చాలా అందంగా ఉంది, చాలా పద్ధతిగా ఉంది, మంచి తాపసిలాగా కనపడుతోంది. కానీ ఆమె మీద ఆపేక్ష కలిగింది. దీన్ని వివాహం చేసుకుందామన్న ఉద్దేశం కలిగింది. ఆయన తన్ని ప్రశ్నించుకున్నాడు. నేను క్షత్రియుణ్ణి, ఇట్లా బ్రాహ్మల పట్ల కానీ తాపసుల పట్ల కానీ నాకు ఆకాంక్ష కలగకూడదు. స్వజాతి పట్లే కాంక్ష కలగవలసినంత దృక్పథం గట్టిది కలిగిన వాడిని. నాకెందుకు ఈమె పట్ల ఇటువంటి మోహం కలుగుతోంది అని ఆశ్చర్యపోయాడు. ఆమెను అడిగాడు, అమ్మా నువ్వెవరు ఏమిటి? కణ్వుడు ఋషి, నాకు తెలుసు, ఆయనకి సంతానం ఉండే అవకాశం లేదు, నువ్వు ఎవరి తాలూకు ఏమిటి అంటే, ఇప్పుడు ఈవిడేం చెప్పిందంటే, పూర్వం విశ్వామిత్రుడు అనే మహర్షి ఉండేవాడు. మనకే విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణుడిని అడవికి తీసుకెళ్ళాడని చెప్పుకుంటాం. ఆ విశ్వామిత్రుడే. విశ్వామిత్ర మహర్షి ఆయన తపస్సు చేస్తుండగా ఆయన తపస్సు భగ్నం చేయటానికి ఇంద్రుడు మేనక అనే ఒక అప్సరసని పంపించాడు. అయితే ఈ అప్సరస కొంతకాలం ఆయన తపస్సు చేసుకుంటుండగా నాట్యం అవి చేస్తూ అక్కడ ఉండేది. ఒకనొక దశలో విశ్వామిత్రుడు తపస్సు మానేసి ఈ మేనకతోటి జతగట్టాడు. తపస్సును మర్చిపోయాడు. ఆయన కామక్రోధాదులకి వశుడైపోయాడు. అప్పుడు మేనకకి విశ్వామిత్రుడికి ఒక సంతానం కలిగింది, ఒక ఆడపిల్ల కలిగింది. అది నేను అని చెప్పింది. ఇది పుట్టిన బిడ్డని మేనక భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు కూడా, అయ్యో నేను ఈ పని చేశాను, ఈ సంతానానికి కారణమయ్యాను, నేను కామానికి వచుండైపోయానని ఆయన కూడా తపస్సు చేసుకోవడానికి హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ నట్టడవిలో శకుంతములు అనే పక్షులు, శకుంత పక్షులు, అవి ఈ చంటి బిడ్డని కాపాడి ఆ సమయానికి అటువైపు వచ్చిన విశ్వామిత్రుని యొక్క చిరకాల మిత్రుడైన కణ్వ మహర్షికి ఆ బిడ్డను అప్పచెప్పాడు. విశ్వామిత్రుడు మరియు మేనకల యొక్క సంతానమైన ఈ పిల్లని రక్షించమని. ఆయన పిల్లనైన చంటి బిడ్డనైనా నన్ను తీసుకొచ్చి రక్షించాడు, నన్ను ఆయనే పెంచాడు, శకుంతములతో రక్షింపబడింది కాబట్టి నా పేరు శకుంతల అని పెట్టాడని చెప్పి. అప్పుడు ఈయన ఏమంటే క్షత్రియుడు విశ్వామిత్రుడు, క్షత్రియ కన్యక ఈవిడ.
దాంతో ఆయన ఏమనుకున్నాడు, సంతోషపడి మరి నన్ను వివాహం చేసుకోమని అడిగాడు. అడిగేసరికల్లా ఈ అమ్మాయి శకుంతల ఏం చెప్పిందంటే, నీ వల్ల నాకు కలిగే కుమారుడే నీ తర్వాత రాజుగా చేస్తాను అంటే వివాహానికి నాకు ఓకేనండి. సహజంగా అడిగిన మాట, పట్టపురాణిని చేయాలి, నన్ను నా కుమారుడే రాజు అవ్వాలి. ఒప్పుకున్నాడు ఆయన. ఒప్పుకుని కణ్వ మహర్షి వచ్చేదాకా ఈ ఆశ్రమంలోనే ఆమెని గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాడు. వివాహాలు 8 రకాలు ఉన్నాయి. 8 రకాల్లో గాంధర్వ విధిని వివాహం చేసుకోవడం క్షత్రియోచితమైన వివాహం. వాళ్ళు ఒక మాట ఇచ్చి ఒక స్త్రీతోటి గడిపితే అది వివాహం అయిపోయినట్టే. ఇది నేను నిన్ను వివాహం చేసుకుంటున్నానని మాట ఇస్తే పెళ్ళైపోయినట్టు, అదే లెక్క. వివాహం చేసుకున్నాడు. ఆమెతో కలిసి ఆ ఋష్యాశ్రమంలోనే ఉండిపోయాడు. తర్వాత ఆయన తను వెళ్ళిపోతూ, నా సైన్యాన్ని మంత్రుల్ని వాళ్ళని వెళ్ళి అంటే నా తాలూకు వీళ్ళని పంపిస్తాను, మా ప్రభుత్వోద్యోగుల్ని పంపించి నిన్ను జాగ్రత్తగా దీనికి పట్టణానికి తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వస్తే ఈ అమ్మాయి ఆయనకి తెలియజేసింది, ఇట్లా దుష్యంతుడు అనే రాజు వచ్చాడు, ఇల్లుల మహారాజు కుమారుడు ఆయన వచ్చాడు, ఆయన్ని నేను వివాహం చేసుకున్నాను తండ్రి అని చెప్పేసరికి ఆయన సంతోషించాడు. సరేమ్మా, నీ జన్మకి తగిన పనే చేసావు, నువ్వు ఇది జరగవలసిందే, ఎప్పుడైనా ఆడపిల్లకి వివాహం చేయవలసిందే. వివాహితమయ్యావు, నీకు కుమారుడు కలుగుతాడు, వాడు రేపొద్దున సామ్రాట్ అవుతాడు, భూమండలానికి చక్రవర్తి అవుతాడు, అలాంటి కుమారుడిని కంటావు నువ్వని కూతురికి వరం ఇచ్చాడు. కొద్ది రోజులు గడిచినాయి. ఈమె ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. రాజు దగ్గర నుంచి ఎవరూ రాల. వ్యాస భారతంలో స్పష్టంగా రాయబడింది 3 సంవత్సరాల ప్రెగ్నెన్సీట. ఋతువులు మాసాలు ఋతువులు సంవత్సరాలు గడిచి 3 సంవత్సరాల తర్వాత శకుంతలకి కుమారుడు కలిగాడు అని రాస్తారు. ఒక శ్లోకం ఉంది అట్లా. మాకు కూడా ఆశ్చర్యం వేసింది, ఏమిట్రా ఇలా ఉంది అని. 3 ఏళ్ళట ప్రెగ్నెన్సీ ఆ కాలంలో. సరే, ఈ కుమారుడు కలిగాడు. మహా తేజస్వి అయిన బాలుడు. కానీ రాజు దగ్గర నుంచి ఏ సమాచారము రాల. పిల్లవాడు పెరగటం మొదలుపెట్టాడు. 5-6 సంవత్సరాలు వచ్చేసరికి ఆ పిల్లాడు సింహాల్ని వాటిని పట్టుకొచ్చి తాడేసి చెట్టుకేసి కట్టేసేవాడు. ఏనుగునో గుద్దుతే అది పరిగెత్తి పారిపోయేది. ఏ జంతువునైనా అవలీలగా పట్టేసుకునేవాడు. బలశాలి, మహాబలశాలి. అందుకని ఋషులంతా కలిసి పిల్లవాడికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. దేన్నైనా జయించగలడు వీడు, ఏది వాడి ముందు నిలబడలేదన్నమాట. ఈ సర్వదమనుడు దినదిన ప్రవర్తమానంగా పెరిగాడు. ఈవిడ రాజపత్ని ఎలా బిహేవ్ చేయాలో ఆ పద్ధతి ప్రకారం మర్యాదగా ఎవరికి పెద్దగా కనపడకుండా ఉండేది. పిల్లాడు రాజకుమారుడికి కావలసినటువంటి అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు, సాహిత్యం, జ్యోతిషం కావాల్సిన విద్యలన్నీ పిల్లాడికి నేర్పించారు. ఋషాశ్రమైన వాళ్లే కదా గురువులు. యువరాజుకి చెప్పవలసిన విద్యలన్నీ పిల్లవాడికి చెప్తూ వచ్చారు. పిల్లాడికి 12 సంవత్సరాల వయసు వచ్చింది. 12 ఏళ్ళు వచ్చాక, అమ్మ ఇక నీ కొడుకు వాడు అతికాయుడు, మహా పెద్ద భారీకాయుడు. 12 ఏళ్ల పిల్లాడంటే ఇంత బుజ్జిగా లేడు, పెద్దగా ఉంటాడు. ఈ పిల్లవాడికి ఇంకా యువరాజు కావాల్సిన వయసు వచ్చింది, నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళిపో అని చెప్పి కొంతమంది ఋషులని తోడిచ్చి ఈవిడ్ని పంపించారు. ఈ శకుంతల పిల్లవాడిని తీసుకుని అక్కడికి వెళ్ళింది. రాజుగారు సభలో ఉండగా ఆ ఋషులంతా ఈవిడ్ని పిల్లవాడిని తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పి, కణ్వ మహర్షి నీకు అప్పచెప్పమన్నాడు, ఈమె నీ భార్య, ఇతను నీ కుమారుడు అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు ఈయన ఏమన్నాడు, రాజు అడిగాడు, నీకేం కావాలి అన్నాడు ఆవిడ్ని. కణ్వ మహర్షి పంపించాడు. కణ్వ మహర్షిని నేను ఎంతో గౌరవిస్తాను, నీకేం కావాలో చెప్పు తాపసి అన్నాడు. ఆవిడ అడవిలో ఉంది కదా, తాపసులు వేసుకునే వేషమే ధరించి ఉంది ఆవిడ. తాపసిగానే కనపడుతోంది. ఏం కావాలో చెప్పమన్నాడు. అనేసరికల్లా ఆవిడేమంది, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడు, నన్ను వివాహం చేసుకునేటప్పుడు నాకు చెప్పావు నా కుమారుడే నీ పట్టపు రాజు అవుతాడు అని, నీ తర్వాత రాజు అవుతాడు. ఇదిగో ఈ పిల్లవాడు సర్వగుణ సంపన్నుడైన కుమారుణ్ణి స్వీకరించు, వీడిని రాజుని చెయ్యి, నన్ను పట్టప్రాణిని చెయ్యి అని. అనేసరికి నేను ఒప్పుకోలే, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. నువ్వేదో కథ చెప్తే ఎట్లా కుదురుతుంది, తాపసివి నిన్ను నేను వివాహం చేసుకోవటం ఏమిటి, ఇంత పెరిగాడు ఈ పిల్లాడు, ఎక్కడి నుంచి పెంచావో వీడిని నువ్వు, బాలుడు అతికాయుడైన బాలుడు, వీడితోటి వీడిని నేను తీసుకొని ఉన్నాడు. అనేసరికల్లా ఆవిడ ఊరుకోలే. మామూలుగా సరిగా చెప్పాలంటే నానా దుర్భాషలు వాడి తిట్టిపోస్తుంది రాజుని. మంచి పని చేసింది. తిట్టింది. ప్రపంచం లోకంలో పద్యాలు, సంస్కృత శ్లోకాలు బాగుంటాయి, తెలుగు పద్యాలు నన్నయ్య గారు రాసిన పద్యాలు అయితే అదిరిపోతాయి. నుతజల పూరితములకు నూతులు నూరిటి కంటెను ఒక్క బావి మేలు అని చెప్తుంది.
ఒక బావి మంచిది, అలాంటి 100 బావుల కంటే కూడా ఒక క్రతువు మంచిది, అలాంటి 100 క్రతువుల కంటే ఒక కొడుకు గొప్పవాడు, 100 మంది కొడుకుల కంటే కూడా ఒక సూనృత వాక్యం నిజము అయిన వాక్యం చాలా గొప్పది. నువ్వు నిజం చెప్పు. కుమారుడు చాలా గొప్పవాడు. అట్లాంటి 100 మంది కుమారుల కంటే కూడా నిజం చాలా గొప్పది. నిజం చెప్పాలి నువ్వు. నువ్వు ఇలాంటి దుష్ప్రవర్తన కలిగి ఉండి నువ్వు ఎట్లా ప్రజలకు న్యాయం చేస్తావంటుంది. ఊరుకోదు. పైగా నీ పిల్లవాడు నీ కొడుకంటే నువ్వే కుమారుడిగా జన్మిస్తావు. ఆత్మావై పుత్రనామాసి అనే వాక్యం ఈ భారతంలోనే చెప్పబడుతుంది. పురుషుడు తనే భార్యలో ప్రవేశించి కుమారుడిగా బయటకు వస్తాడు. కుమార జననం జరిగాక భార్యని తల్లిగా చూడాలని చెప్తుంది భారతం. ఒక కొడుకు పుడితే సంతానం కలిగిన భార్యని తల్లితో సమానంగా చూసుకోవాలి భర్త. ఎందుకంటే ఆమె యందు కొడుకుగా తనే జన్మించాడు కాబట్టి. కొడుకు అంత గొప్పవాడు, నువ్వే వీడు. తల్లి కేవలము గర్భమే ఆమె చేసేది. గర్భధారణ తన శరీరంలో సగభాగాన్నిచ్చి పిల్లవాడిని రక్షిస్తుంది. నిన్ను రక్షించేది భర్తని. ఆ భర్త నువ్వు ఈ కొడుకు ఎక్కడి నుంచో రాలా, నువ్వే కుమారుడిగా జన్మించావు. నీ యొక్క బలమే వాడు. మరి నువ్వు పిల్లవాడిని గౌరవించకపోతే ఎట్లా? పిల్లాడు తండ్రిని ఎంత గౌరవించాలో తండ్రి పిల్లాడిని అంత గౌరవించాలి. తనేవాడు. మరి నిన్ను నువ్వు గౌరవించుకో. ఇక ఎన్ని నీతి సూత్రాలు చెప్తుందో ఏం చెప్పినా రాజు ఒప్పుకోడు. ఇప్పుడు ఎవరు సాక్ష్యం చెప్తారో చెప్పించు నువ్వు. విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. నేను విశ్వామిత్రుడు మేనకల కుమార్తెని అని చెప్తుంది. మేనక దారిని మేనక వెళ్ళిపోయింది, విశ్వామిత్రుడి దారిని విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. నువ్వేమో ఈ పిల్లని తెచ్చి నా దగ్గర నుంచున్నావు. ఎవరు సాక్ష్యం చెప్తారో చెప్పించమంటాడు. ఏం చెప్పినా ఆయన ఒప్పుకోడు. ఈవిడ ఇంకా బాగా చెప్పగలిగినన్ని సూక్తులు చెప్తుంది. ఎంత చెప్పినా వినడు. చిట్ట చివరికి ఆవిడ చెప్తుంది అనమాట. ఇంద్రుడు కూడా చెప్పాడు, నా కుమారుడు కలిగినప్పుడు ఆయన వచ్చి చెప్పాడు, నేను నీలాగా మానవుల్లాగా పుట్టలేదు. నేను రాజర్షి బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి కుమార్తెని, మేనకకి పుట్టాను. నేను గంధర్వయోని, నేను దేవయోనిని. నేనేం మామూలుగా పుట్టలేదు. నా కుమారుని చూడని నేను నువ్వు కొలిచే దేవుళ్ళందరిళ్ళకి నేను చుట్టపు చూపుగా వెళ్ళగలను. అట్లా అంటుంది. నువ్వేం గొప్ప కాదు, నేను చాలా గొప్పదాన్ని నీకంటే. నిన్ను భర్తగా గౌరవించి వచ్చాను ఇక్కడికి నేను అంటుంది. దేవేంద్రుడి ఇంటికి వెళ్ళగలను, నేను అందరిళ్ళకి అగ్ని ఇంటికి కూడా నువ్వు రోజు పూజ చేస్తావు అగ్ని, ఆ ఇంటికి నేను చుట్టంగా వెళ్తానంటుంది. అంతే కదా, మరి మేనక కూతురు కదా. నేను ఒక దేవకన్య అప్సరస యొక్క కుమార్తెని నేను వెళ్ళగలను. పిల్లవాడు పుట్టినప్పుడు దేవేంద్రుడు వచ్చి చెప్పాడు, నీ పిల్లవాడు చక్రవర్తి అవుతాడమ్మా అని. పూర్వవంశానికి పేరు తెచ్చే కొడుకు అవుతాడు నీ కుమారుడు అని చెప్పాడు. ఎవరు సాక్ష్యం చెప్పినా చెప్పపోయినా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వీడు నీ కుమారుడు, నేను నీ భార్యని అంతేనంటు. తిరిగి వెళ్ళబోతుంది ఆవిడ. అప్పుడు ఆకాశవాణి వినపడుతుంది. వినపడి, దుష్యంత ఈమెను స్వీకరించు, ఈమె నీకు భగవంతుడు సగిన భార్య, ఇతను నీ కుమారుడు. దేవతలందరూ దీనికి సాక్ష్యం, పంచభూతాలు ఈ నీ వివాహానికి సాక్ష్యం అని అశరీరవాణి వినపడుతుంది. ఆకాశవాణి వినపడేసరికల్లా అప్పుడు దేవదుందుబలు మూగుతాయి, పైనుంచి పువ్వుల వాన అవి కురుస్తుంది. కురిసేసరికి ఈయన ఏం చెప్తాడంటే, నేను అడవిలో చేసుకున్న వివాహానికి సాక్ష్యం ఉండదు కాబట్టి నేను ఇట్లా మాట్లాడాను, నీ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలియటం కోసం. లేకపోతే నేను ఎక్కడి నుంచో ఎవరినో తెచ్చి నా పిల్లవాడిని చేసే సంతానం లేదు ఆయన. ఎవరి బిడ్డనో నా బిడ్డను చేశానన్న మాట లేకుండా ఉండటం కోసం, నీ గొప్పతనం ప్రపంచానికి తెలియటం కోసమే నిన్ను ఇట్లా అన్నాను కానీ మరొకలా కాదని ఆమెను భార్యను క్షమాపణ కోరుకుని ఆమెను స్వీకరించాడు. పిల్లవాడిని రాజును చేశారు. ఈ సర్వదమనుడే భరతుడు. ఆ భరతుడి పేరు మీదే మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చిందని చెప్తారు. అతని పేరుని అతనికే భరతుడని పేరు పెట్టారు. యువరాజ్య పట్టాభిషేకం చేసి భరతుడని నామధేయాన్ని ఇచ్చారు ఆ పిల్లవాడికి. సర్వదమనుడు అతని పేరు మొదట. ఆ తర్వాత ఈ భారతదేశం భరతుని యొక్క రాజ్యము భారతదేశంగా, ఆ దేశానికి చెందిన వాళ్ళంతా భారతీయులుగా గుర్తింపబడ్డారని ఐతిహ్యం. అది కథ. ఇది బ్రీఫ్గా శకుంతల దుష్యంతుల కథ. కథలో మనకి దుష్యంతుడు విలను, భార్యను స్వీకరించనన్నాడు. ఆమె దుర్భాషలు ఆడాడు. దుష్టతాపసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. దుష్టతాపసి అంటాడు. నువ్వు తాపసివి, నీకు నాకు పెళ్ళి ఏమిటంటాడు. ఈ పిల్లాడేమిటి ఇలా ఉన్నాడు, 12 ఏళ్ళ వాడు ఇంత ఉంటాడా ఎక్కడైనా అంటాడు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఇలా విలన్గా ఉండవలసినటువంటి దుష్యంతుణ్ణి
అత్యద్భుతమైన నాయకుడుగా చేశాడు ఒక మహాకవి కాళిదాసు. మనం ఎప్పుడు వినే అభిజ్ఞాన శాకుంతలం కథని ఈ మహాభారతంలో ఉన్న ఈ భాగాన్ని తీసుకుని ఆయన దాన్ని అభిజ్ఞాన శాకుంతలంగా మార్చాడు. ఇప్పుడు చివరికి ఆయన చెప్పాడు 2 వాక్యాల్లో, అంతే, నువ్వు నావని నాకు తెలుసు, ప్రపంచానికి తెలియజేయడం కోసమే ఇందాక నేను అలా చేశాను అంటే కవర్ చేసుకుంటున్నాడు అనిపించట్లా మనకి. ప్రజ కోసమే చేశానని చెప్తున్నాడు. అయితే ఆయన ఏం చేశాడు, అభిజ్ఞాన శాకుంతలంలో ఈ దుష్యంతుడు రావటము, శకుంతలని ప్రేమించటము, వీళ్ళిద్దరు వివాహం చేసుకోవటము, ఇదంతా చక్కగా హృదయంగా మహాసౌందర్యవంతంగా వర్ణించి తన పేరున్నటువంటి ఒక రాజముద్రని ఆమెకి ఇచ్చినట్టుగా రాస్తారు అభిజ్ఞాన శాకుంతలలో. దుష్యంత నామధేయం చెక్కి ఉన్న ఉంగరం పెడతారు. అయితే శకుంతల నాజూకైన పిల్ల, రాజుకి మధ్యవేలికి ఉండే ఉంగరం అమ్మాయికి లూజుగా ఉంటుంది. ఉంగరం ఎప్పుడు వదులుగా ఉండి ఆమె బిగువుగా పెట్టుకున్నట్టుగా చూపిస్తాడు మనకి. తర్వాత ఏం చేశారు, ఆమె గర్భవతిగా ఉండగానే రాజ్యానికి పంపినట్టుగా చెప్తారు కథ. పిల్లాడు పుట్టాక 12 ఏళ్ళు వచ్చాక కాదు. అభిజ్ఞాన శాకుంతలలో ఆమె గర్భవతి అయ్యాక అయిన పిల్లని పంపిస్తారు. అసలు శాకుంతలమే పరమాద్భుత కావ్యం, అద్భుతమైన నాటకం. అసలు మామూలుగా సంస్కృతంలో ఎట్లా చెప్తారంటే, కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు చ శకుంతల తత్రాపి చతుర్థోంక తత్ర శ్లోక చతుష్టయం. ఇది చాలా ప్రఖ్యాతమైన సంస్కృత శ్లోకం. కావ్యాలలో నాటకం చాలా గొప్పది. నాటకం వల్ల అసలు ఎంత హృదయంగా ప్రజానురంజకంగా ఉంటుందన్నమాట. నాటకాలలో శకుంతల చాలా గొప్ప నాటకం. అందులో కూడా చతుర్థో అంకం, 4వ అంకం చాలా అత్యద్భుతమైంది. అందులో 4 శ్లోకాలు పరమాద్భుత శ్లోకాలు ఉన్నాయని చెప్పబడుతుంది. ఈ 4వ అంకంలో శకుంతలని అత్తవారింటికి పంపిస్తారు. కణ్వ మహర్షి ఈ కాపురానికి పంపే పిల్లని మంచి మాటలు చెప్పటం, అయ్యో పిల్ల వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోతుంది అని, నేను ఇట్లా మునిని నాకే ఇంత కష్టంగా ఉంది, పిల్లని అత్తవారింటికి పంపిస్తే గృహస్థులు ఎట్లా ఈ కష్టాన్ని సహిస్తారు, అమ్మాయిని పుట్టింటికి పంపించేటప్పుడు తండ్రికి ఎట్లా ఉంటుందో ఆ శ్లోకాల్లో చెప్పబడుతుంది. అత్తవారింటికి పంపేటప్పుడు పిల్లని పంపిస్తారు అత్తారింటికి, తండ్రులు మాట్లాడకుండా ఉంటారు, తల్లులు ఏడ్చి మొత్తుకుంటారు, తండ్రి ఒక కష్టాన్ని దిగమింగుతున్నట్టు ఉంటాడు. ఆ తమ ఒళ్ళో పెరిగిన పిల్లని బయటికి పంపించడం పట్ల వాళ్ళకి ఉండే దుఃఖాన్ని ఎంత హృదయంగా వర్ణిస్తారు. ఈ శాకుంతలను చదివిన వాళ్ళకి మహాభారత కథ నచ్చదు. ఇవి పిల్లని పంపిస్తారా, వెళ్ళే దారిలో నదికి నమస్కారం చేయిస్తారు. ఆ నది నమస్కారం చేసి నీళ్ళు వదిలేటప్పుడు లూజుగా ఉన్న ఉంగరం నీటిలో జారి పడిపోతుంది. ఈమె అక్కడికి వెళ్తుంది. ఈ మధ్యలో ఆవిడకి ఒక చిన్న శాప వృత్తాంతం పెట్టారు. ఎట్లా పెట్టారు, ఈమె అప్పుడే నెల తప్పింది, ఎప్పుడు భర్త ధ్యాసలో ఉండి ఆశ్రమానికి వచ్చిన దూర్వాస మహర్షిని చూసుకోలేదు. ఆయన నువ్వు ఎవరి ధ్యాసలో ఉండి ఇది నన్ను పట్టించుకోలేదో వాడు నిన్ను మర్చిపోతాడని ఆయన శపించాడు. అప్పుడు అనసూయ ప్రియంవద అని 2 క్యారెక్టర్లు చూపిస్తారు. అందులో శకుంతల తాలూకు చెలికత్తెలు వాళ్ళిద్దరు, అనసూయ ప్రియంవద. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే మహర్షిని బతిమలాడతారు. పాప అమ్మాయి ఒంట్లో బాగుండలేదు, ఓపిక కూడా లేదు, ఇలా కొత్తగా ఏర్పడిన వియోగంతో బాధపడుతుంది, మీరు ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే, అతను ఉంగరం చూస్తేనే ఈ అమ్మాయి గుర్తొస్తుందని ఆయన శాపావసానం చెప్పి వెళ్ళిపోతాడు. 4 వాక్యాల్లో బ్రీఫ్గా చెప్పబడుతుంది అది. ఈ ఉంగరం పడిపోయింది. ఈ అమ్మాయిని తీసుకెళ్లి వీళ్ళు శారంగరవ శారద్వతులు వీళ్ళిద్దరు ఎవరంటే మునికుమారులు. ఈ కణ్వ మహర్షి పంపిస్తాడనమాట వాళ్ళని, అమ్మాయితో పాటు వెళ్ళండి అని. వాళ్ళేమో అక్కడ పిల్లని అప్పచెప్పేస్తారు. వాళ్ళు కూడా డైలాగ్స్ మహా బాగుంటాయి. అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఉంగరం లేదుగా, అతని అమ్మాయిని గుర్తుపట్టాడు. గుర్తు చూపించాలంటే ఉంగరం ఏమో లేదు. దాంతో ఇంక ఏమీ చేయలేకపోతారు. అప్పుడు ఏమవుతుంది, ఒక పురోహితుడి దగ్గర ఉంచుతారు. మరి అమ్మాయిని తాపసి కూతురు కణ్వ మహర్షి కుమార్తె, ఈమెను తెచ్చిన వాళ్ళేమో వెళ్ళిపోయారు. రాజు వాళ్ళని రక్షించవలసిన వాడు. పురోహితుడి దగ్గర ఉంచేసరికల్లా పురోహితుడి దగ్గర ఈ మేనక, అప్సరసైన మేనక తన కుమార్తెని వచ్చి తీసుకెళ్ళిపోయి స్వర్గంలో తనున్న చోట అట్టు పెట్టుకుంటుంది. తర్వాత ఆమెకు ఒక కుమారుడు కలుగుతాడు. వాడికి ఒక 3-4 సంవత్సరాలు ఉంటాయి. 3-4 ఏళ్ళు వచ్చాక ఒకసారి ఈ దుష్యంతుడు తను ఏదో ఒక పొరపాటు చేసినట్టు, ఏదో చేయకూడని పని చేసినట్టు ఉంటుంది మనసులో, కానీ ఆయనకి తెలీదు. ఆయనకి ఈ ఉంగరం పడిపోయింది కదా నదిలో, దాన్ని ఒక చేప మింగుతుంది. ఆ చేపను ఒక జాలరివాడి తెచ్చి దుష్యంతుడి యొక్క వంటశాలలో అప్పచెప్తారు. చేపను కోసేసరికల్లా ఉంగరం బయటపడుతుంది, దుష్యంత నామాంకితమైన ఉంగరం.
రాజుగారి ఉంగరం అని పట్టుకొచ్చి ఈయన చేతిలో పెడతారు. ఉంగరం చూసేసరికి ఈయనకి శకుంతల గుర్తొస్తుంది. ఇప్పుడు రాజు చెడ్డవాడు కాదు, శాపం. పాపం ఏం చేస్తాడు, అట్లా జస్టిఫై చేస్తాడు కాళిదాసు. దుష్యంతుణ్ణి, దుర్మార్గుడు కావాల్సిన దుష్యంతుణ్ణి హీరోని చేశాడనమాట ఆయన. శాపం వల్ల మర్చిపోయాడు, కానీ లేకపోతే ఆయన మర్చిపోయేవాడు కదా. ఆయన చాలా సరసుడు, చాలా గొప్పవాడు, మహాద్భుత గుణాలు కలిగిన రాజు. ఈ ఉంగరం చూసుకున్నాక ఇప్పుడు ఈ శకుంతల కోసం అలమటించిపోతాడు, కానీ ఆమె దొరకదు అతనికి. మేనకి తీసుకెళ్ళిపోయింది కదా. తీరా స్వర్గానికి వెళ్ళి ఒకసారి ఈయన ఏదో అవసరం మీద స్వర్గానికి వెళ్ళేసరికల్లా అక్కడ ఈ పిల్లాడిని చూస్తాడు, చిన్న పిల్లాడు. ఆ పిల్లాడిని చూసేసరికల్లా పిచ్చి ముద్దు వస్తుంది, చాలా ముద్దుగా ఉంటాడు వాడు. అక్కడ కూడా 2-3 శ్లోకాలు ఎంత బాగుంటాయో గబుక్కుని గుర్తు రావటం లేదు. ఈ పిల్లలని తండ్రికి జీవితం ఏం జీవితం, ఏ తండ్రిదైనా పిల్లాడి ఒంటికి అంటిన మురికి పిల్లవాడిని ఎత్తుకుంటే ఆ మురికి అంటటం వల్ల వచ్చే సంతోషం ఇంకా దేని వల్ల రాదు. బంగారం అంటినా సంతోషం రాదు. ఆ పిల్లవాడి లేత పళ్ళు, తళుక్కుమనే పళ్ళు, చిన్న కొత్తగా పళ్ళు వస్తాయి, వాడు నవ్వుతుంటే పన్ను మెరుస్తుంది. ఆ మెరిసే పన్నుని చూడగలిగే తండ్రి అదృష్టవంతుడు. వాడికి దొరికే సౌభాగ్యం ఇంకెవరికి దొరకదని భలే బాగా రాస్తారు శ్లోకాలు, మహా బాగుంటాయి. ఎప్పుడైతే ఈ పిల్లాన్ని ఎత్తుకున్నప్పుడు వాడి చేతికి ఒక తాడు ఏదో ఉంటుంది చిన్నది, ఆ కంకణం ఊడిపోయేసరికల్లా అది కట్టపోతాడు ఆయన. కట్టపోయేసరికల్లా దూరం నుంచి ఈ పిల్లాన్ని కేకలేస్తూ వస్తున్నటువంటి దాదులు వాళ్ళు కనిపెడతారనమాట. వాళ్ళ అబ్బాయి చేతికి ఒక ఇది ఉంటుంది, అదేంటంటే ఏమంటారు, రక్ష. తండ్రి తప్ప ఎవరు ముట్టుకున్నా అది పాము కాటేస్తుంది, పిల్లవాడికి ఏ ప్రమాదము రాకుండా ఉండటం కోసం కట్టిందనమాట అది. ఈయన ముట్టుకున్నా ఈయనకి ఏమవుదంటే ఈ వచ్చిన వాడే ఈ పిల్లవాడి తండ్రి అని తెలుసుకుంటారు వాళ్ళు. అప్పుడు శకుంతల అక్కడ ఉన్నదని తెలుసుకుని ఈయన పరిగెత్తుకుంటూ భార్య కోసం వెళ్తాడు. తర్వాత భార్యాభర్తలు ఇద్దరిని అక్కడ ఆదితి వాళ్ళు, తర్వాత కాశ్యపుడు, అదితి కాశ్యపులు వీళ్ళతో కాస్త 2 ముక్కలు మాట్లాడి సంసారం జాగ్రత్తగా చేసుకోండి అని పిల్లాడిని ఇచ్చి పంపించేస్తారు. సర్వదమనుడే పిల్లాడి పేరు కూడా. కింద భూమి మీదకి వచ్చేసి అప్పుడు పిల్లవాడికి భరత నామధేయం ఇచ్చి వాడికి యువరాజు పట్టాభిషేకం చేస్తే అతను రాజు అవుతాడు. సినిమాటిక్గా చేశారు చూడు. ఒరిజినల్ కథ ఎలాంటిది, రస్టిక్గా ఉండే కథని శాకుంతలం పేరుతోటి అభిజ్ఞాన శాకుంతలం. అభిజ్ఞానం అంటే గుర్తింపు, గుర్తు వల్ల గుర్తొచ్చినటువంటి శకుంతల కథ బాగుంది. దానిగా మార్చి అట్లా మనకి కొత్త కథని అందించారు. ఈ దుర్మార్గుడు ఏ రకంగానూ జస్టిఫై కాలేని క్యారెక్టర్ కలిగినటువంటి దుష్యంతుణ్ణి సూపర్ హీరోనిగా చేయబడినటువంటి నాటకం. ఈయన చెప్పుకుంటాడు నేను కావాలని ఇట్లా చేశాను అని, కానీ జస్టిఫై అది ముందు అన్ని చదివేసరికల్లా మనకు ఆ రాజు మీద ఒక దుష్టభావం కలుగుతుంది. వీడు ఎంత పని చేస్తున్నాడు, మగవాళ్ళు ఇలా ఉంటారని తిట్టేసుకుంటాం కూడా, అలాగే అనిపిస్తుంది కదా. చివరికి ఆయన 2 వాక్యాలు చెప్పాడు, అయినా కూడా జస్టిఫై అవ్వలేదని భావించి ఈయన దీన్ని పరమాద్భుతమైన అద్భుతం, మామూలు అద్భుతం కాదు అది. శాకుంతలను చదివి తీరాలి. సంస్కృతం చదువుకున్న వాళ్ళందరూ శాకుంతలను చదవాలనుకుంటారు. నాటకము చాలా బాగుంటుంది. శ్లోకాలు, అన్ని శ్లోకాలు అపురూపమైన వర్ణనలు, ఎంత బాగుంటుందో. ఓ అమ్మాయి శకుంతల ప్రియంవద అని 2 చెలికత్తెలు, వాళ్ళతో కలిసి మొక్కలకు నీళ్లు పోయటం, ఓ తుమ్మెద ఆమె వెంటపడడం, భలే వర్ణన మహా బాగుంటుంది. అవకాశం ఉంటే తెలుగులో ఎక్కడైనా దొరికితే చదువుకోండి. సినిమాలు కూడా కనపడుతూనే ఉంటాయి మనకి. ఈ మహాభారతంలో ఉన్న శకుంతల దుష్యంతుల కథని ఇలా అభిజ్ఞాన శాకుంతలంగా మార్చారు. అది భారతంలో ఉన్న ఒక చిన్న కథ. చాలా బాగుంది. 2 కథలు బాగున్నాయి. ఓకే రమ్మ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.